నెలకు 30,000 శాలరీ వస్తే ఇలా మేనేజ్ చేయండి. నెలకు 30,000 రూపాయల జీతం వస్తుంది. కాని నెల చివరికి 500 రూపాయలు కూడా మిగలడం లేదా? అయితే జీతం తక్కువ కాదు. మన మనీ మేనేజ్మెంట్ ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలి. మీకు నెలకు 30,000 జీతం వస్తే దాన్నిలా 5 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ముందుగా 15,000 రూపాయలు ఇంటి అవసరాలు, గ్రోసరీస్, బిల్స్, ట్రావెల్ లాంటి ఎసెన్షియల్ ఎక్స్పెన్సెస్ కోసం పెట్టండి. తర్వాత 5,000 రూపాయలు సేవింగ్స్. శాలరీ వచ్చిన వెంటనే ఈ 5,000 రూపాయలను సెపరేట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఎందుకంటే మిగిలిన డబ్బును సేవ్ చేయడం కాదు, ముందే సేవ్ చేసి మిగిలిన దాన్ని ఖర్చు చేయాలి. తర్వాత 3,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కోసం. చిన్న మొత్తమే అయినా మీ ఫైనాన్షియల్ గోల్స్కి సరిపోయే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో కన్సిస్టెంట్గా పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. ఇంకా 4,000 రూపాయలు పర్సనల్ ఎక్స్పెన్సెస్ కోసం. షాపింగ్, బయట ఫుడ్, ఎంటర్టైన్మెంట్ అన్నీ చేయొచ్చు, కానీ ఒక లిమిట్లో. మిగిలిన 3,000 రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్ కోసం పెట్టండి. అనుకోకుండా వచ్చే మెడికల్ ఎక్స్పెన్సెస్, రీపేర్స్ లేదా ఇతర ఎమర్జెన్సీస్లో ఈ ఫండ్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇలా చేస్తే 30,000 జీతంలోనే ప్రతి నెల 8,000 రూపాయలు సేవింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, జీతం ఎంత వస్తుందనేది కాదు, వచ్చిన జీతంలో ఎంత మిగులుస్తున్నారనేదే ముఖ్యం. ఇలాంటి సింపుల్ మనీ టిప్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.